హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా 2, 3 ఫ్లాపులు పడితే చాలు ఫెడవుట్ అయిపోతుంటారు. ఇక మరికొందరు పెళ్లి, పిల్లలు కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా ఈ కోవకే చెందింది. ఓ టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ పైగా మన తెలుగు అమ్మాయి. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఎంచక్కా రాజకీయాల్లో చేరింది. అదే క్రమంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఇప్పుడు ఎంచక్కా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లాయర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇంతకు ఈ లేడీ వకీల్ సాబ్ ఎవరో తెలుసా? ఈ రోజుల్లో సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రేష్మి రాథోడ్. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంది. అదే క్రమంలో 2012లో వెంకటేష్, త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా నటించి మెప్పించింది. అదే ఏడాది మారుతి దర్శకత్వంలో ఈ రోజులో అనే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రేష్మి అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తొలి మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకున్న రేష్మి ఉదయ్ కిరణ్‌తో కలిసి 'జై శ్రీరామ్' అనే సినిమాలో నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. అలానే 'లవ్ సైకిల్ ప్రతిఘటన', 'జీలకర్ర బెల్లం', 'అప్పவும் వింజం', 'అదగ పట్టుతూ మదగ జననంగంలో తదితరి చిత్రాలు కూడా ఆడియన్స్‌ను నిరాశపరిచాయి. దీంతో 2017 తర్వాత యాక్టింగ్‌కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది అందాల తార. సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి చేరిన రేష్మి బీజేపీ పార్టీలో కొనసాగుతుంది. ఇదే క్రమంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. హీరోయిన్‌గా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేనప్పటికీ లాయర్‌గా రేష్మి తనదైన మార్క్స్ చూపించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు లాయర్‌గా ఆమెకు పదోన్నతులు లభించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది లేడీ వకీల్ సాబ్. తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంది.